పెళ్ళైన కొత్తలో నాకు అసలు టీ పెట్టడం కూడా రాదండి. ఒకసారి పెళ్ళి ముందనుకుంటా, నేను ఇంటర్ అది చదువుతున్నప్పుడు మా అమ్మ ఎక్కడికో వెళ్ళిందనమాట. వెళ్ళినప్పుడు నన్ను మా డాడీ ఏం చేశారంటే, అమ్మ మజ్జిగ చారు చేసి ఏదైనా కర్రీ తీసుకొస్తాను అన్నారు. చారు మరుగుతున్నప్పుడు కట్టమని మా మమ్మీ చెప్పేది చిన్నప్పుడు. అయితే అదే విధంగా అనుకొని నేను మజ్జిగను వచ్చేసి స్టవ్ మీద పెట్టి మరిగిస్తే వాటర్ కిందకి, అలాగే మజ్జిగ వచ్చేసి పైకి తేలిపోయింది. ఇదేంటి ఇలాగైపోయిందని మా డాడీ వచ్చిందని చెప్తే, మజ్జిగని అలా మరిగించకూడదని చెప్పారు అనమాట. అలా ఉండేది నా వంట. అలాంటిది పెళ్ళైన తర్వాత మా వారైతే అసలు వంక అనేది పెట్టేవారు కాదండి. ఏది ఎలా ఉన్నా, ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా సరే ఏమనేవారు కాదు, తినేసేవారు అనమాట. ఇక తర్వాత కొంచెం కొంచెంగా, అప్పట్లో బుక్సే కదా, యూట్యూబ్ అది ఉండేది కాదు, మనం వంట పుస్తకాలు కొనుక్కొని ట్రై చేసేదాన్ని. అలా నేర్చుకున్న వంటేనండి ఈ వంట. ఇప్పుడైతే చాలా బాగా చేస్తాను. ఒక్కసారి ఉప్పు కారం వేసానంటే టేస్ట్ కూడా చూడండి, పర్ఫెక్ట్ గా సరిపోతాయి అనమాట. నాకు అన్నింట్లో నచ్చే కర్రీ ఈ పన్నీర్ కాబూలీ చనా.